నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి డీకే అరుణ ఎన్నిక. జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్తుకు కృషి చేస్తానని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఏపీ రాష్ట్రాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు. విశాఖ ఆకర్షిస్తుందన్న పర్యాటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ. టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు గద్దె బాబురావు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మైనాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి విచ్చేసి బాలాజీ దేవాలయ సీనియర్ అర్చకులు సౌందర్యరాజన్ పంతులు వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏ పదవి చేపట్టినా చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి సౌందర్యరాజన్ పంతులు వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందని, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు ధార్మిక పరిషత్తుకు ఎంతో కృషి చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్తుకు కూడా కృషి చేస్తానని తెలియజేశారు. గద్వాల ప్రాంతానికి ఆ ప్రాంతంలో మరి మహారాణి ఆదిలక్ష్మీదేవి గారు ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వీరందరూ వారి సేవలు అందించినటువంటి వారు. మరి చిలుకూరు బాలాజీ స్వామి ఆలయంలో ఎన్నో ఏళ్లుగా వారితో వారి ఆశీర్వాదానికి వస్తుంటాను. మరి ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదం, మరి సౌందరరాజన్ గారి ఆశీర్వాదం కోసం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఆ రోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ధార్మిక పరిషత్ కోసం సహకరించామో అంతా కూడా దాని ఏర్పాటుకు రోజు సహకరించినటువంటి నేపథ్యంలో అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా ధార్మిక పరిషత్కి తప్పకుండా నా వంతు సహాయం పూర్తిగా అందజేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది నూతన రథ నిర్మాణ ప్రారంభోత్సవానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం తయారీకి పనులు ప్రారంభమయ్యాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథ తయారీకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన శాంతి హోమం నిర్వహించారు. అన్ని రకాలుగా
మరి చర్యలు తీసుకుంటోంది. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దానిపై కూడా మరి ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. ఎవరు దోషులైనా ఎంత పెద్దవారైనా దాన్ని కఠినతరమైనటువంటి శిక్షలు శిక్షించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో కూడా రాజకీయ లబ్ధి పొందేదానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసే పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి మరి ప్రజల తాలూకా అలాగే భక్తుల తాలూకా మనోభావాలను గౌరవిస్తూ మరి మొన్ననే తిరుపతి కూడా వెళ్లి వేణు మంత్రివర్యులు కూడా తనతో పాటు వెళ్ళొచ్చారు. ఆయన అత్యంత సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఒక నిబద్ధత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ రాష్ట్రంలో మరి నాయకత్వం వహిస్తున్నారు. మరి భక్తులందరి తాలూకా మనోభావాలను గౌరవించేటటువంటి మంచి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఈవేళ మనకి రాజ్యం వెళ్తున్నారు. మరి అన్ని దేవాలయ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటూ గౌరవ అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు, భక్తులు అందరి మనోభావాల్ని మరి సంరక్షించుకుంటూ మరి త్వరితగతిని రథ నిర్మాణం జరగాలని చెప్పి సంకల్పించడం. మరి మమ్మల్ని స్వయంగా వెళ్లి మరి మంత్రులు, అధికారులు, మరి పెద్దలు, ఎమ్మెల్యేలు అందరూ, ఎంపీ గారు అందరూ కలిసి మీ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయండి, మరి చక్కగా నిర్మాణం జరగాలని చెప్పి ఆదేశించిన మీద మేమందరూ స్వామివారిని మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి అనవసరమైనటువంటి విమర్శలు లేకుండా మరి భక్తుల తాలూకా మనోభావాలను గౌరవించే విధంగా మరి ప్రభుత్వం సంరక్షించడం జరుగుతుందని మరి తెలియజేసే ఉద్దేశమే ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తుంది. ఏపీ రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించామని పర్యాటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం విశాఖలో చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. టూరిజం ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ సెక్టార్గా తయారు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. దేశ విదేశీ పర్యాటకులను విశాఖ ఆకర్షిస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పర్యాటక రంగంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టామని చెప్పారు. విశాఖలో జరిగిన పర్యాటక దినోత్సవంలో మంత్రి ఆవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏపీలో 13 జిల్లాల్లో 12 ప్రాంతాలు గుర్తించామని, త్వరలోనే పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రధాన ఉద్దేశం మనమంతా కూడా మన మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగించుకోవాలని, విజ్ఞానపు వెలుగులు కృష్ణం మంగారు కను చూపులో కరుణ చిరునవ్వులో గ్రాండ్ బై సన్రే రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం బీచ్ రోడ్ కి సంబంధించిన నోవోటెల్ ప్రతినిధిని వేదికపై తేజ్ వివాన్ బెస్ట్ రెస్టారెంట్ ప్లస్ ప్రతినిధిని ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విశాఖపట్నంలో చేసుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే మనందరూ తెలుసు విశాఖపట్నానికి ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ న్యాచురల్ అడ్వాంటేజ్. అందుకే దీన్ని మరి సిటీ ఆఫ్ డెస్టినీ అని మరి ఎంతోమంది ఇందాక ధర్మశ్రీ గారు చెప్పినట్టు కవులు విశాఖ అందాలని ఎన్నో పాటల్లో మరి రాయటం మనకు చూపించడం కూడా జరిగింది. మరి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ విశాఖ నగరాన్ని ఒక్కసారి సందర్శించాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు జీవితంలో ఒకసారైనా కానీ. మరి వెస్ట్ కోస్ట్లో గోవా ఉంటే మరి ఈస్ట్ కోస్ట్లో వైజాగ్ ఉంది. అయితే చాలామందికి ఏంటంటే ఈ కల్చర్ డిఫరెన్స్, ఈ గోవాకి ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించడం, మరి వాళ్ళకి చాలామంది సెటిల్ అవడం, ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా వాళ్ళు మన భారతీయ సంస్కృతి కలిసిపోవడం వలన ఆ వెస్ట్రన్ కల్చర్ గోవాలో రావడం, ప్లస్ సీ కూడా వెరీ ఫ్రెండ్లీ సీ. కానీ ఒక పక్కన మన విశాఖ యొక్క విశిష్టత ఏంటంటే ఒక పక్కన మన సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన దేశ విదేశీ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. అది విశాఖపట్నం గొప్పతనం. మరి ఇక్కడ ఒక 2 పోర్ట్లు, ఒక
ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మరి రైల్వే జంక్షను, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆలోచన అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా కాబోతుంది. దానితో పాటు విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ విధానాలు నచ్చక టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు సీనియర్ నాయకులు గద్దె బాబురావు ప్రకటించారు. 1978లో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన బాబురావు మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో చేరి ఎన్టీఆర్ సూచనల మేరకు పార్టీని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో చీపురుపల్లి ప్రజలు తనకిచ్చిన అవకాశంలో ఉన్నత స్థాయికి ఎదిగినట్లు తెలియజేశారు. అయితే గతంలో ఉన్న టీడీపీ సిద్ధాంతాలు ఇప్పుడు అమలు కావలేదని ఆరోపించారు. ఆత్మగౌరవం, ఆత్మ సంతృప్తి కోల్పోయిన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తనకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలోనే ఇప్పుడు తనకు సరైన గుర్తింపు లేకపోవడం తనను మనోవేదనకు గురిచేసిందన్నారు. చెప్పదలుచుకోలేదు. 2004 నుంచి ఇవాళ వరకు కనీసం బాబురావు ఉన్నాడు అని కూడా గుర్తించలేదు. కానీ ఇవాళకి చీపురుపల్లిలో అసెంబ్లీ గెలిపించాలన్నా లేదా వ్యతిరేకించాలన్నా చేసే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. అంతటి వాడినైనా కూడా కనీసం గుర్తించలేదు. ఈ పరిస్థితుల్లో మరి నాకు అనిపిస్తూ ఉంది ఫ్యూచర్లో కూడా భవిష్యత్తు ఉండదు అని నిక్కచ్చిగా అనిపిస్తాం. అయితే మీరు అడగచ్చు సరే తర్వాత. కాబట్టి నేను ఈ రోజున ఆత్మగౌరవం, ఆత్మసంతృప్తి, ఆత్మగౌరవంతో పుట్టిన పార్టీ, ఆత్మస్థైర్యంతో పుట్టిన పార్టీ, ఆ మూడు కోల్పోయిన తర్వాత ఏమిటి చేయాలని నేను నా కుటుంబం ఆలోచించుకుని పదవుల అవసరంలా అసలు గుర్తింపు అంటూ కూడా లేకపోతే చాలా హీనంగా ఉంటుందని ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఈ రోజున రాజీనామా చేస్తున్నాను. అయితే ఒక్క ఎన్టీ రామారావు గారి గురించి ఆయన్ని తలుచుకుని కళ్ళకు వచ్చైనా ఎందుకు చేసావు బ్రదర్ ఇక్కడ అంటాడేమో అని ఒక్క సందేహం తప్ప చాలా సంతృప్తిగా ఉంది. దేంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నాకు ఎంతమంది నిన్నటి నుంచి మొన్నటి నుంచి చెప్పినా నచ్చజెప్పినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదు. వాళ్ళు చేసిన అప్కారాలవి కూడా ప్రస్తుతానికి చెప్పదలుచుకోలేదు. ఎప్పుడైనా మీ ముందే చెప్తాను, చెప్పాల్సి వస్తే చెప్తాను తప్ప. అయితే ఎన్టీ రామారావు గారి దయ వల్ల, పార్టీ తెలుగుదేశం పార్టీ దయ వల్ల ఒకసారి దాంట్లో మీకు ఇచ్చాను, ఒకసారి శాసనసభ్యుడు చేశాను, ఒకసారి. కడప జిల్లా అటవీ శాఖ అధికారులు భారీగా ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. రోళ్లమడుగు అటవీ ప్రాంతంలో గుట్టుగా రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని గుర్తించారు. రాజంపేట అటవీ శాఖ అధికారులకు వచ్చిన సమాచారంతో రంగంలో దిగి భారీగా ఎర్రచందనం తుంగలను స్వాధీనం చేసుకున్నారు. 120 పైగా ఎర్రచందనం తుంగలను పట్టుకున్న అధికారులు కూలీలను కూడా అదుపులో తీసుకున్నారు. వీటి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేను అడిగి వచ్చిన సార్ ఫోటో తీసుకున్నాడు సార్ పేపర్.
కృష్ణా జిల్లా గొల్లపూడిలో నవకిసాన్ ట్రాక్టర్ షోరూంను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తనకు శాసనసభ్యులు కారుమూరి నాగేశ్వరరావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. షోరూం నిర్వాహకులు రైతులకు పూర్తి వ్యాపార ధోరణిలో కాకుండా చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండాలని, సేవాభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం ట్రాక్టర్లు కొనుగోలు చేసిన రైతులకు అందజేశారు. కూడా ఇదేదో వెరైటీ ఉంది. జూబ్లీహిల్స్ బోరబండ డివిజన్లో మైనార్టీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మైనార్టీ సభ్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం మైనార్టీ సభ్యులు డిప్యూటీ మేయర్కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు షాదీ ముబారక్, రంజాన్ పండుగలకు పెన్షన్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణమోహన్, యూత్ లీడర్ బాబురావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు అన్ని పొంగిపోవడంతో చిట్టం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు నీటిని విడుదల చేశారు. స్వయంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పరిశీలించి వాగులు, వంకల దగ్గరికి ప్రజలు వెళ్లరాదని, నీటి ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లా వర్షపాతంలో 2వ స్థానంలో ఉందని ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. మక్తల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం. దయచేసి మన దగ్గర వర్షాలు పడుతున్న కారణంగా పెద్ద ఎత్తున వాగులు, వంకలు పారుతూ ఉన్నాయి. ఇప్పటికే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే దాదాపు 10 గేట్లు సంగంబండ చిట్టం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ది ఓపెన్ చేయడం కూడా జరిగింది. కావున దయచేసి మీరు అందరూ కూడా ఎవరు వాగులు, వంకలు దాటకండి. పెద్ద ఎత్తున పడుతున్నాయి వర్షాలకు వాగులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంతవరకు మనం ఈ వర్షపాతం ఎప్పుడు చూడలేదు. ఇది రాష్ట్రంలోనే మనం 2వ స్థానంలో ఉన్నాం ఈసారి మన వర్షపాతంలో, మన నారాయణపేట జిల్లా. అందుకే మీరు కూడా అందరు గ్రహించి పెద్ద ఎత్తున ఎవరి జాగ్రత్తలు పడాలని మీ అందరితో కోరుకుంటున్నాను. నమస్కారం.
భూ వివాదంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి సమీపంలో దాచారం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. కాగా ఎస్ఐ దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రైతు శ్రీనివాసరెడ్డి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని కరెంటు స్తంభంపై నుంచి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్తంభంపై నుండి రైతును కిందకు దింపి తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. చెప్తారా ఏం చెప్పాలి కూడా ఆపమని చెప్పిండు. పట్టభూమి చెప్పటికి కేసు ఎమ్మడి ఇప్పుడు బాగా కొట్టేస్తే కేసు అనేది లేదని అందరి ముందు చెప్పాలి. కేసు కొట్టేస్తే చెప్పటికి ఇప్పుడు బాగానే కేసు కొట్టేస్తే ఎక్కువ తక్కువలు ఎవరు ఇచ్చేటట్టు ఈ భూమి ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఆయన బంజరాయి నాకు ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చింది అన్నాడు. అది పట్ట భూమి పొత్తుల భూమి నేనన్నా నాకున్నా నాకేమో నేను గెట్టేసుకున్నా. లేదు బంజరాయి అని కేసు పెట్టాడు. నేను పోయి అలా పీర్పేసినందుకు నాకు కేసు చేసిండు. అది పట్ట భూమి అని తేలింది. పట్ట భూమి అయితే నాకు అన్నారు, బంజరాయి అయితే ఆయనకన్నారు. బంజరాయి అయితే నా 20,000 ఆయనకంటే పెద్ద మనిషి కాడ పెట్టినాము. పట్ట భూమి తేలింది. తేలితే ఎస్ఐ ఈ కాగితాలు చెల్లవంటాడు. మీ పెద్ద మనిషి రాసుకున్న కాగితాలు పట్ట భూమి అయితే నాకు, బంజరాయి అయితే ఆయనకే రాసినాం. ఎస్ఐ అంటాడుగా ఈ కాగితాలు జల్ల కోర్టుకి తెప్పు అంటాడు. తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద నీటిలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. తెలంగాణలో నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని సింగారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తన కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించారు. తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి డ్యాం అందాలను ఆస్వాదించారు. పివి సింధుకు డ్యాం అధికారులు స్వాగతం పలికారు. సింధుకు అక్కడ ప్రదేశాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా సింధు తన కుటుంబ సభ్యులతో డ్యాం వద్ద ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో సాగర్ డ్యాం కూడా నిండుకుండలా తలపిస్తుంది. జలకళతో తొలికిసలాడుతున్న నాగార్జునసాగర్ డ్యాంను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. Someone wants to talk to you. Narsimha Murthy, someone wants to talk to you. ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి డీకే అరుణ ఎంపిక. జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్తుకు కృషి చేస్తానని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో నూతన రథ నిర్మాణ పనులు ప్రారంభం. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఏపీ రాష్ట్రాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు. విశాఖ ఆకర్షిస్తుందన్న పర్యాటక శాఖ మంత్రి ఆవంతి శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో ఎదురు దెబ్బ. టీడీపీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు గద్దె బాబురావు. సమగ్ర సమాచార శ్రవణకై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.